హాయ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూట్యూబ్కి మళ్ళీ రావడం జరుగుతుంది. ఏం లేదు, మనకి ఏంటి ఫస్ట్ థింగ్, ఆస్పిరెంట్స్లో కూడా కొంచెం ఈ డిలేనెస్ కనబడుతుంది. బికాస్ ప్రభుత్వం మారింది కాబట్టి ఏమి ఎక్స్టెండ్ చేయొచ్చు అని. ఏమైనా సోర్సెస్ మాత్రం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనకు ఇంచుమించు అదే పోస్ట్పోండ్ అయ్యేటట్టే ఉన్నట్లు చెబుతున్నారు. కానీ మీరు మాత్రం ఏమి జూలై 28 అన్న ఊపుతోనే ప్రిపేర్ అవ్వండి. పోస్ట్పోన్ అయితే చాలా మంచిది, ఏమాత్రం ప్రాబ్లం లేదు. పోస్ట్పోన్ అయితే మీ 95,000 మంది అందరికీ పోస్ట్పోన్ అవుతుంది, సేమ్ కాంపిటీషన్ కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? అంటే నేను ఓన్లీ మా ఈ ఫ్యాకల్టీ సర్కిల్లోనే మేమే రెస్ట్ తీసుకున్నామేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆల్మోస్ట్ ఈ కజిన్స్, ఫ్రెండ్స్, ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ స్టేటస్లో చూశాను. కొంతమంది కూర్గులు వెళ్ళడం, కొంతమంది గోవాలు వెళ్ళడం, కొంతమంది మళ్ళీ ఊర్లలో తిరగడం లాంటివి చేస్తున్నారు. అర్థం చేసుకోండి అమ్మా, రేర్ ఆపర్చునిటీ ఇది. 900 పోస్ట్స్ ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఎగ్జామ్ అక్టోబర్లో ఉండని, జూలైలో ఉండని, డిసెంబర్లో ఉండని, అందరికీ అదే టైంలో ఉంటుంది కాబట్టి సేమ్ ఇంటెన్సిటీతో చదవండి. ఇంకొంతమంది ఈ మధ్య గ్రూప్ 1 తెలంగాణది బాగా రాసాం, అది ప్రిపేర్ అవుదామా సార్ అంటున్నారు. ఇంకొంతమంది మొన్న ఏదో ఎగ్జామ్ ఏదో పెడితే, డిప్యూటీ ఈఓనో ఏదో ఎగ్జామ్ పెడితే అది క్వాలిఫై అయ్యేటట్లున్నాం, అది ప్రిపేర్ అవుతాం సార్, ఎలాగా గ్రూప్ 2 పోస్ట్పోన్ అవుతుంది అని అంటున్నారు. ఇవన్నీ చాలా తప్పులు. ఇవన్నీ మీరు ఇంతవరకు లాస్ట్ ఒక 6 months నుంచి అనుకుంటా మీ ప్రిపరేషన్ అంతా కూడా గ్రూప్ 2 మీద ఉంది. సరే, ముందు ప్రిలిమ్స్ మీద ఉంది ఫిబ్రవరి వరకు, తర్వాత ఏమైంది, ఈ 3-4 months మెయిన్స్ మీద ఉంది. సడన్గా తెలంగాణ గ్రూప్ 1 క్వాలిఫై అయ్యేటట్లున్నాం, ప్రిపేర్ అవుదామంటే ఏమైనా సెన్స్ ఉందమ్మా? లేదు. ఎందుకంటే ఓపెన్ 5%. సరే, డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేటట్టున్నాం, ఈజీగా పేపర్ ఉంది, ప్రిపేర్ అవుదాం అనే ఆలోచన వస్తే మంచిదే. కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 33 or 36 పోస్టులు ఉన్నాయి. ఓకే, మీ కేటగిరీకి ఎన్ని ఉంటాయండి? ఎంత కష్టం. మళ్ళీ పెడగాగి చదవాలి, సైకాలజీ చదవాలి, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ చదవాలి. ఓకే, ఎడ్యుకేషన్స్ పర్స్పెక్టివ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ చదవాల్సి ఉంటుంది. అది ఇంకో కొంత అది పెద్ద తల మీద పెద్ద భారాన్ని మళ్ళీ మీరు మోయాల్సి వస్తుంది. కాబట్టి డోంట్ డీవియేట్. సరే, ఒకవేళ గ్రూప్ 1 మీద ఫోకస్ ఉంటే పెట్టవచ్చు, కానీ గ్రూప్ 2, గ్రూప్ 1 కంప్లీట్ డిఫరెన్స్ మోడ్ అండి. మెయిన్స్ పరంగా చెప్తున్నాను. గ్రూప్ 1 అంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 3-4 ప్రశ్నలు మీరు ఆన్సర్ రాయటం మంచిది. ఓకే, రాసి కన్సర్న్డ్ ఫ్యాకల్టీస్కో లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపెట్టడం, లేదంటే మీరు ఇవాల్యుయేట్ చేసుకోవటం. ఏం మిస్టేక్స్ ఉన్నాయో చూడాలి. గ్రూప్ 1 మెయిన్స్. గ్రూప్ 2 మెయిన్స్ అట్లా కాదు, కంప్లీట్గా కాన్సెప్ట్ చదువుకోవాలి, ఫ్యాక్ట్స్ కూడా చదవాల్సి ఉంటుంది, కరెంట్ ఇష్యూస్ కూడా కవర్ చేయాలి. ఓకే, ఈ 5 chapters విషయంలో బయాలజీ టాపిక్స్ అతను చెప్తున్నాడు. ఓకే, ఆయన కూడా ఇంచుమించు కవర్ చేసేటట్టే చెప్పాడు. ఎపిడమిక్స్ అని చెప్పాడు, అండ్ ట్రాన్స్జెనిక్స్ కూడా ఆయన చెప్తా అంటున్నాడు, కాబట్టి ఓపిక పట్టాను. మిగతా 4 chapters 90% అయిపోయాయండి. గ్యాప్స్ ఉన్నాయి, అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, నేను పూర్తి చేస్తాను. చాప్టర్ 1 ఆల్రెడీ, చాప్టర్ 1లో 7 parts ఉన్నాయి. ఇస్రో అండ్ డిఆర్డిఓ ఆయన కొంతమేర చెప్పాడు. ఓకే, నాకు టైం ఉంటే మళ్ళీ అవి రివైజ్ చేస్తాను. అండ్ దీంట్లో న్యూక్లియర్ టెక్నాలజీ స్టార్ట్ చేశాను. ఓకే, న్యూక్లియర్ టెక్నాలజీలో ఒక 3-4 topics కంప్లీట్ చేస్తాను. ఇంకో 7-8 topics ఉన్నాయి, అవి కూడా పూర్తవుతాయి. అది అయ్యాక మనం మిషన్స్కి వెళ్దాం, అది అయ్యాక ఐసీటీకి వెళ్దాం. అట్లా ఈ రాబోయే 2 weeksలో అయిపోవచ్చు చాప్టర్ 1 కూడా. అదంతా అయిపోయాక బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు అంటే మాకు కూడా మీలానే మాకు కూడా కొంచెం ఏమంటాం దాన్ని, కొంచెం ఇది వచ్చేసింది, సరేలే ఎలాగా పోస్ట్పోండ్ అవుతుంది అనే దృక్పథంతో ఉన్నాం. కానీ మీరేం బాధపడొద్దు, అయిపోతుంది. June 30th అలా అవ్వచ్చు. సరే, నిన్న మనకు యునైటెడ్ నేషన్స్ మనకు ఎస్డిజి రిపోర్ట్ 2024ని రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ రిపోర్ట్ మీద వాడు ఫోకస్ పెట్టి క్వశ్చన్ అడగాలనుకుంటే ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుందండి. ఇలానే అడుగుతాడని నేను చెప్పట్లేదు, దాంట్లో హైలైట్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అనేది చూడండి. ఐక్యరాజ్య సమితిలో అంటే ఎస్డిజి రిపోర్ట్ ఎస్డిజి రిపోర్ట్ 2024కి సంబంధించి క్రింది విషయాలను పరిశీలించండి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎస్డిజి రిపోర్ట్ 2024. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న 193 దేశాల ర్యాంకులను విడుదల చేసింది. ఓకే, ఇట్ రిలీజ్ ద ర్యాంక్స్ ఆఫ్ ఆల్ 193 కంట్రీస్. అంటే ఏ క్వశ్చన్లో అయినా సరే
సభ్యులుగా ఉన్న 193 ఇటువంటి ప్రశ్న వచ్చింది అనుకోండి, అంటే అక్కడ మనకు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈవెన్ యూపీఎస్సీలో కూడా వాడు స్పెసిఫై చేస్తున్నాడు అంటే కొంత ఆలోచించాల్సి ఉంటుంది. సరే, ఈ స్టేట్మెంట్ రైట్ రాంగో చూద్దాం. భారతదేశం తన స్కోర్ను మరియు ర్యాంకును కూడా గత నివేదికతో పోల్చినప్పుడు మెరుగుపరుచుకుంది. ఓకే, ఇండియా డెవలప్డ్ ఇట్ ర్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఇట్ స్కోర్ వైల్ కంపేరింగ్ విత్ ద లాస్ట్ రిపోర్ట్. అంటే పెర్ఫార్మెన్స్ కొంత బాగా చేసింది. అంటే ర్యాంక్ ఏమవ్వాలి, దీని అర్థం ఏంటి, ర్యాంక్ తగ్గాలి, స్కోర్ ఏమవ్వాలి, పెరగాలి. అలా అర్థం చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మొదటి 10 స్థానాలలో యూరోపియన్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, టాప్ 10 ర్యాంక్స్ ఆర్ ఆక్యుపైడ్ బై యూరోపియన్ కంట్రీస్ యాజ్ ఇట్ ఈస్. అంటే యాజ్ ఇట్ ఈస్ అంటే ఇంతకుముందులానే ఇది కూడా మళ్ళీ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి అన్నాడు. సరే చూద్దాం. ఇది కూడా కేవలం 16% టార్గెట్స్ మాత్రమే ప్రోగ్రెస్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఓన్లీ 16% ఆఫ్ టార్గెట్స్ ఆఫ్ ఎస్డిజి ఆర్ ఇన్ ప్రోగ్రెస్. అంటే మొత్తం టార్గెట్స్ మనకు 169 ఉన్నాయి కదండి, దాంట్లో 16% కొంత ప్రోగ్రెస్ ముందడుగులో ఉన్నాయి. మిగతావన్నీ స్టాగ్నెంట్ కానీ మిగతావన్నీ ఏమి బ్యాక్ డ్రాప్లో ఉన్నట్లు చెప్తుంది ఈ నివేదిక. ఇది కూడా కరెక్టా లేదా చూద్దాం. కొంచెం మోడ్ మార్చాం. 1 మాత్రమే సరైనవి, 2 మాత్రమే సరైనట్లు కాకుండా ఏమి ఇచ్చాం, అన్నీ సరైనవే. 2, 3, 4 మాత్రమే సరైనవి, 1, 2, 3 మాత్రమే సరైనవి, 3వది మాత్రమే సరైనది అని అడిగారు ప్రశ్న. సరేనా, ఒకసారి నివేదిక చూద్దాం. నివేదికకు సంబంధించిన సారాంశం ఫస్ట్ మనకేంటంటే, ఏ నివేదిక అయినా సరే దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడాలి. దాంట్లో ప్రెస్ రిలీజ్ కానీ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని కానీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ప్రెస్ రిలీజ్, కీ పాయింట్స్ ఇలాంటివి ఉంటాయి. అవి చదివితే మోడరేట్గా రిపోర్ట్ని కవర్ చేసినట్లు ఉంటుంది. ఇది 512 పేజెస్ రిపోర్ట్, అది మనమంతా చదవాల్సిన పని లేదు. కీ పాయింట్స్ కానీ హైలైట్స్ కానీ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ కానీ ప్రెస్ రిలీజ్ అనే కాన్సెప్ట్ తోటి ఒక 2-3 పేజీలు ఇస్తాడు. దానికి క్షుణ్ణంగా చదవాలి. అర్థమవుతుందా? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ reviews progress made each year on the SDGs since their adoption by 193 UN member states in 2015. అంటే 2015 నుంచి దీన్ని ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాడు. ఓకే, ఈ ఇయర్లో ఏం చేశాడంటే, ఈ ఇయర్ మనకు యుఎన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ అనేది జరగబోతుంది. యుఎన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ అది ఎక్కడ జరగబోతుంది అంటే మనకు న్యూయార్క్లో సెప్టెంబర్లో జరగబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక 2 SDGs మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అది SDG 17 అండ్ SDG 2. ఇది కూడా అడగొచ్చు. సో దే ఫోకస్డ్ ఆన్ 2 SDGs. SDG 2 ఇట్ సెల్ఫ్. ఓకే, SDG 2 దేనికి సంబంధించిందండి మనకు? నో ఇన్ జీరో, మనకు ఏంటి, జీరో హంగర్, లేదా అదే ఫస్ట్ది నో పవర్టీ, సెకండ్ జీరో హంగర్, పేదరికం లేకపోతే తర్వాత ఏంటి ఆకలి కూడా నివారించవచ్చు, రైట్? అండ్ SDG 17 ఏంటి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ. సో అంతర్జాతీయ సహకారానికి సంబంధించి ఏమి, ఆకలి నిర్మూలనకు సంబంధించిన 2 లక్ష్యాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు రిపోర్ట్ చెప్తుంది. అంటే అడిషనల్ చాప్టర్ ఈ రెండింటి కోసం క్రియేట్ చేసినట్టు ఉంది ఇక్కడ. ఈ విషయాన్ని ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే SDSN, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ అనే సంస్థ దేనికి సంబంధించింది? SDG ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ అనేది మనకు రిలీజ్ చేస్తుంది. ఈ సంస్థ కానీ అంటే ఈ సంస్థ దీనికి సంబంధించిన SDSNS అనే 2 కూడా మనకు ఎక్కడుందంటే మనకి ఇది న్యూయార్క్లో ఉంది. ఓకేనా? SDG ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్కి సంబంధించిన SDSNS ఇది ఏంటి, ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్స్ సంబంధించిన ఏ సంస్థ అంట? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్, న్యూయార్క్ బేస్డ్ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది. అది యుఎన్ హెడ్ క్వార్టర్స్ దగ్గరే ఉంది న్యూయార్క్లో అది. ఓకేనా? ఇది రిలీజ్ చేస్తుంది. కొంతమంది సైంటిస్ట్ యొక్క సహకారం తీసుకున్నట్లు చెప్పడం జరిగిందండి. ఇకపోతే ఏంటి, ఏం చూడాలి మనం చూడాల్సిన అంశాల్లో మొదటిది ఏంటంటే, ఇక్కడ ఈ మోర్ డీటెయిల్స్ అని ఇచ్చాడు. మనం అక్కడ చదివిందే ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు చూడండి. Edition was written by a group of independent experts as the SDG Transformation Center, an initiative of the SDSN.
సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ యొక్క ఇనిషియేషన్గా దేన్ని ఏర్పడ్డామండి, ఎస్డీజీని ఏర్పాటు చేశారు. ఎస్డీజీ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ ఇది రిలీజ్ చేసింది ఏమి ఈ నివేదిక అని చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్పారు చూడండి, ద రిపోర్ట్ ఆల్సో ఇంక్లూడ్స్ 2 థీమెటిక్ చాప్టర్స్. చెప్పాను కదా, ఈ రిపోర్ట్లో ఒక 2 చాప్టర్స్ని యాడ్ చేయడం జరిగింది. అవి దేనికి సంబంధించిందంటే ఎస్డీజీ 17 స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, ఈ పీస్ కోసం, వీటి కోసం, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కోసం. అండ్ ఎస్డీజీ 2 దేనికి సంబంధించింది, జీరో హంగర్. అంటే ఏ 2 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సపరేట్ చాప్టర్ని పెట్టడం జరిగింది అనగొచ్చు. ఈ 2 చాప్టర్లు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక 5 ఫైండింగ్స్ని చెప్తున్నారండి, ఒక 5 అంశాలను గుర్తుంచుకోవాల్సిన పని ఉంది ఈ రిపోర్ట్లో. ఏంటి అవి చూడండి. ఓకే, ఏంటి, ఆన్ యావరేజ్ గ్లోబల్లీ only 16% of the SDG targets are on track to be achieved by 2030, with the remaining 84% demonstrating limited or reversal of progress. 16% లక్ష్యాలు మాత్రమే, అంటే ఎస్డీజీస్లో ఉన్న 17 టార్గెట్స్, 17 గోల్స్లో 169 లక్ష్యాలు ఏవైతే పేర్కొన్నామో వాటిలో 16% మాత్రమే ట్రాక్లో ఉన్నాయి, లిటిల్ ప్రోగ్రెస్ జరుగుతుంది. 84% ట్రాక్లో లేవని చెప్తున్నారు. ఒకసారి మనం ఈ విషయానికి వెళ్తే చూడండి, కేవలం 16% టార్గెట్స్ మాత్రమే ప్రోగ్రెస్లో ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏంటంటే కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చింది మనకు, కీ ఫైండింగ్స్ ఆర్ ప్రెస్ రిలీజ్ నుంచి మనం అది తీసుకోవడం జరిగింది. ఏ గోల్స్ యొక్క ఏ టార్గెట్స్ మనకు అవి స్టాగ్నెంట్గా ఉండిపోయాయో 2020 నుంచి పాండమిక్ సినారియో నుంచి అనేది కూడా ఇచ్చాడు. ఎస్డీజీ 2, 11, ఓకే, ఎస్డీజీ 14, ఎస్డీజీ 15, ఎస్డీజీ 16 ఇవి ఇంకా బ్యాక్ డ్రాప్లో ఉండిపోయినట్లు చెప్తున్నాడు. మీరు అవసరమైతే ఈ పీడిఎఫ్లో ఈ పాయింట్స్ మళ్ళీ చూడాలి. ఓకేనా, చూడండి, ఎస్డీజీ 2, ఎస్డీజీ 11, ఎస్డీజీ 14, 15, 16 ఇవి ఆఫ్ ట్రాక్లో ఉన్నాయంటే ఇంకా అసలు ఇవి ఇంకా నడవట్లేదు సరిగ్గా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూడండి, అవి ఏంటి గోల్స్, టార్గెట్స్ కూడా ఇచ్చాడు. ప్రతి గోల్కి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టార్గెట్స్ మనకి ఎస్డీజీ 17కి ఉంటాయి. ఓకే, మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ, ఎస్డీజీ 17 చెప్పేసాం. దేంట్లో విడివిడిగా కూడా డిస్కస్ చేసాం. వాటికి అనుబంధ వరల్డ్ ఫుడ్ వేస్ట్ రిపోర్ట్ ఒకటి. ఓకే, ఆ రిపోర్ట్స్ కూడా కొన్ని మాట్లాడడం. బ్లూ ఫ్లాగ్ బీచెస్ కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఎస్డీజీ గోల్స్ చెప్పినప్పుడు అవసరమైన మేర కొన్ని చెప్పడం జరిగింది. ఓకే, సో మనకు ఒక 5 గోల్స్ బ్యాక్ డ్రాప్లో ఉన్నాయి. కొన్ని టార్గెట్స్ కూడా చాలా 5 ఎస్డీజీ టార్గెట్స్ ఆన్ విచ్ ద హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ద కంట్రీస్ షో రివర్సల్ ఆఫ్ ప్రోగ్రెస్. ఈ 169 టార్గెట్స్లో 5 టార్గెట్లు ఏంటంటే రివర్స్లో ఉన్నాయంట. ఎక్కువ దేశాలు రివర్స్ అంటే వాటిని పెంపొందించట్లేదు, వాటిలో వెనుక దశలో ఉన్నట్లు చెప్తున్నాయి. ఏంటంటే ఆ టార్గెట్స్ చూడండి, గోల్స్ కాదు, ఆల్ ద గోల్స్ హ్యావ్ దేర్ ఓన్ టార్గెట్స్. ప్రతి సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి కొన్ని మళ్ళీ ఆశయాలు ఉన్నాయి. ఆ టార్గెట్స్లో ఒక 5 మాత్రం చాలా వెనుకబాటుతనంలో ఉన్నాయంట. ఒకటి ఒబెసిటీ రేట్ ఎస్డీజీ 2లో ఉంది. ఒక ఎస్డీజీ 16లోనో ప్రెస్ ఫ్రీడమ్ అంట, ఎస్డీజీ 15లో రెడ్ లిస్ట్ ఇండెక్స్ అంట, ఎస్డీజీ 2లోనే ఏమమ్మా సస్టైనబుల్ నైట్రోజన్ మేనేజ్మెంట్ అంట, ఎస్డీజీ 3లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. ఎస్డీజీ 3 దేనికి సంబంధించింది మనకు, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది. ఓకే, సో వీటికి సంబంధించిన ఈ టార్గెట్స్ అనేవి 5 టార్గెట్స్ అనేవి చాలా వెనుకబాటుతనంలో ఉన్నట్లు చెప్తుంది. ర్యాంక్స్ మనకు ఎక్కువగా అడుగుతాడు, ప్రతి దగ్గర కూడా ర్యాంక్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ద పేస్ ఆఫ్ ఎస్డీజీ ప్రోగ్రెస్ వేరీస్ సిగ్నిఫికెంట్లీ అక్రాస్ కంట్రీ గ్రూప్స్. నార్దిక్ కంట్రీస్ కంటిన్యూ టు లీడ్ ఆన్ ఎస్డీజీ అచీవ్మెంట్. నార్దిక్ కంట్రీస్ అంటే ఇవి ఏమంటే నార్త్ అట్లాంటిక్ అని, నార్త్ యూరోపియన్, నార్త్ అట్లాంటిక్ అంటే నార్వే, డెన్మార్క్, మనకు స్కాండివేనియన్ కంట్రీస్ అంటాం కదా, వాటితో పాటు ఐస్లాండ్ ఇలాంటివన్నీ దీని కిందకు వస్తాయి. అవి బాగా పెర్ఫామ్ చేస్తున్నట్లు టాప్ 5 కంట్రీస్ ఇచ్చాడు. నేను చూపెడతాను, టాప్ 10 కంట్రీస్ కూడా మీకు చూపెడతాను. టాప్ 5 కంట్రీస్ ఏమేమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. యాజ్ యూజువల్గా ఫిన్లాండ్ ఉంది, స్వీడన్, డెన్మార్క్, స్కాండివేనియన్ కంట్రీస్ 3 కూడా, జర్మనీ, ఫ్రాన్స్ టాప్ 5 స్టేట్స్లో ఉన్నాయి. ఓకే, 2015 నుంచి చూసుకుంటే కనుక బ్రిక్స్ దేశాలు, బ్రిక్స్ ప్లస్ దేశాలు అత్యధిక అభివృద్ధి రేటును కలిగి ఉన్నాయంట. ఓకేనా, యావరేజ్ ఎస్డీజీ ప్రోగ్రెస్ ఇన్ బ్రిక్స్ అండ్ బ్రిక్స్ ప్లస్ హ్యాస్ బీన్ ఫాస్టర్ దెన్ ద వరల్డ్ యావరేజ్. ప్రపంచ సగటు కన్నా బ్రిక్స్ దేశాల యొక్క పెర్ఫార్మెన్స్ పెరిగింది, బ్రిక్స్ ప్లస్ యొక్క పెర్ఫార్మెన్స్ పెరిగింది. కానీ మనకు అభివృద్ధి చెందిన దేశాలకు
ఈ స్మాల్ ఐలాండ్ కానీ మోస్ట్ వల్నరబుల్ అత్యంత దుర్బలత్వ దేశాల మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఇంకా పెరుగుతూ ఉన్నట్లు చెప్పాడు. బ్రిక్స్ ప్లస్ కొంత పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, కానీ డెవలప్డ్ కంట్రీస్కి స్మాల్ ఐలాండ్ కంట్రీస్కి, డెవలప్డ్ కంట్రీస్కి మనకు ఈ వల్నరబుల్ దుర్బలత్వంలో ఉన్న దేశాలు, పేదరికంలో ఉన్న దేశాలకు మధ్య గ్యాప్ అనేది చాలా పెరిగినట్లు చెప్పడం జరుగుతుంది. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిమైన్స్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఛాలెంజ్. రిఫార్మింగ్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ ఈస్ మోర్ అర్జెంట్ దెన్ ఎవర్. అంటే ఈ ప్రపంచంలో మనకు అంటే ముఖ్యంగా ఈ లో ఇన్కమ్ కంట్రీస్ కానీ పేద దేశాలకు వరల్డ్ కమ్యూనిటీ సహాయం అందించాల్సి ఉంది. అప్పుడే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పాడు. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంది తప్పించి దీంట్లో పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేవండి. గ్లోబల్ ఛాలెంజెస్ రిక్వైర్ గ్లోబల్ కోఆపరేషన్. Barbados ranks the highest in its commitment to UN-based multilateralism. The USA ranks last. ఇక్కడ SDG 2024 రిపోర్ట్లో మనకు థీమటిక్ చాప్టర్స్ కింద ఒక 2 పాయింట్స్ యాడ్ చేశాడు, SDG 17 and 2. SDG 2024 రిపోర్ట్లో ఇంకొక పాయింట్ యాడ్ చేశాడు కొత్తగా. ఏం యాడ్ చేశాడంటే అదే UN బేస్డ్ మల్టీలాటరలిజం. అంటే UN ఆధారిత ఈ సంస్థలు వీటిలో ఓకే పార్టిసిపేట్ చేయటం, రాటిఫై చేయటం, వాటి యొక్క నిర్ణయాలకు అనుకూలంగా ఉండటం, ఇలాంటి లక్షణాలను కలిగి ఉండడాన్ని ఏమంటున్నాం UN బేస్డ్ మల్టీలాటరలిజం. ఇక్కడ ఇచ్చాడు చూడండి. బేస్డ్ ఆన్ దర్ ఎంగేజ్మెంట్ UN సిస్టమ్ ఇంక్లూడింగ్ ట్రిటీ రాటిఫికేషన్, ఓట్స్ ఎట్ ద జనరల్ అసెంబ్లీ, మెంబర్షిప్ ఇన్ UN ఆర్గనైజేషన్, పార్టిసిపేషన్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మిలిటరైజేషన్, యూజ్ ఆఫ్ యూనిలేటరల్ శాంక్షన్స్ అండ్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ టు ద UN. అంటే యుఎన్కి సంబంధించిన అనుబంధ కార్యకలాపాలు, అనుబంధ సంస్థల్లో మన భాగస్వామ్యాన్ని పెంచుకోవడము, తగు చర్యలు చేపట్టడం వంటి అంశాలు బేస్తో ఈ SDG రిపోర్ట్లో దేనికి కూడా ప్రయారిటీ ఇచ్చారంటే UN బేస్డ్ మల్టీలాటరలిజం అనే దానికి ప్రయారిటీ ఇచ్చారు. అనూహ్యంగా చివరి స్థానంలో ఏ కంట్రీ ఉందంటే US ఉంది. ఇది మోనోపలిగా ఎదుగుదాం అనుకుంటుంది. ఎవరు? US. 193 దేశాల్లో చివరి స్థానంలో US ఉంది చూడండి. ఫస్ట్ ప్లేస్లో బార్బడోస్, చిన్న కంట్రీస్ ఉన్నాయి. యాంటిగ్వా, బార్బుడా, ఇవన్నీ కూడా మనకు కరేబియన్ కంట్రీస్. ఇవి ఉరుగ్వే సౌత్ అమెరికన్ కంట్రీ, మారిషస్ ఆఫ్రికా ఈస్ట్లో ఉంటుంది. ఓకే, మాల్దీవ్స్ మనకు సౌత్లో ఉంది. ఈ కంట్రీస్ టాప్ 5లో ఉంటే బాటమ్ 5లో చూడండి US ఉంది 193 ప్లేస్లో, సోమాలియా 192, సౌత్ సుడాన్ 191, ఇజ్రాయెల్ 190, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా 189. US ఇజ్రాయెల్ నాకు తెలిసి ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్షన్ వల్ల UN యొక్క రిజల్యూషన్స్ని చాలా వాటిని పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రజెంట్ ఇది లాస్ట్ ర్యాంక్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింటే. UN బేస్డ్ మల్టీలాటరలిజం ర్యాంక్స్ని కనుక చూసుకుంటే మనం బార్బడోస్ ఎక్కడుందో చాలా మందికి తెలియదు. అది ఫస్ట్ ప్లేస్లో ఉందని మనం ఊహించుకోలేము. అది తప్పిచ్చాడేమో అనుకుంటాం, కానీ బార్బడోస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. US ఏ ప్లేస్లో ఉందండి? లాస్ట్ ప్లేస్లో ఉంది. SDGs సంబంధించి దేనికి ల్యాండ్ సిస్టమ్స్, ఓకే, భూ సంరక్షణ, ఆహార వ్యవస్థల పరిరక్షణ, వాటికి సంబంధించి అయితే కంప్లీట్గా ఆఫ్ ట్రాక్లో ఉన్నామంట. యాజ్ అ రిజల్ట్ ఏం జరిగే అవకాశం ఉందంటే మనకు 2030 కల్లా కూడా ఒక 60 కోట్ల జనాభా ఇంకా ఈ హంగర్, ఆకలి అనే సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇవి 5 ఏంటండి ప్రెస్ రిలీజ్ చేసిన 5 కీ పాయింట్స్. వీటిని మీరు మళ్ళీ దయించి ఒక్కసారి చదవడం మంచిది. అర్థమైందా? మీరు ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ గ్రూప్ 2, ఎస్పెషల్లీ గ్రూప్ 2 అసలు UPSC వాళ్ళకి చెప్తున్నప్పుడు ఏంటంటే సమస్య ఇంచుమించు ఉండవు. ఎందుకంటే అవుట్లుక్, సినాప్సిస్ ఇస్తున్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు కొంత లెర్న్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రూప్ 1 అంటే ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ రాయటం, ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఫ్యాకల్టీస్తో. గ్రూప్ 2 ఏంటంటే చాలా ఎక్కువ మందికి చెప్పాల్సి వస్తుంది. అందులో ఇప్పుడు 1:100 చేయడం ఏంటంటే విపరీతమైన కాంపిటీషన్ పెరిగింది. ఒక 4-5 ఫ్యాకల్టీస్ ఉన్నారు ఒక సబ్జెక్ట్కి, కీ ఫ్యాకల్టీస్, లేదా 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి యావరేజ్గా 2,000, 3,000, 4,000 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళలో మళ్ళీ 1000 ర్యాంకులు, 1000లో కనీసం ఆ స్టూడెంట్స్ ఒక 100 మంది ఉండేటట్లు విపరీతమైన ప్రయత్నాలు ఫ్యాకల్టీస్ చేస్తున్నారు. ఈ కోణంలో ఫ్యాకల్టీస్ కొంత కష్టపడుతున్నారు, స్టూడెంట్స్ కూడా ఇంకాస్త నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకొంత కాన్సెప్ట్, ఇంకొంత డేటా సేకరించడం, డైనమిక్స్ ఎక్కడున్నాయి వాటిని పసిగట్టడం, ఇవి చూసుకొని మనకు ఎగ్జామ్ డేట్స్ కనుక ఫిక్స్ అయితే 1 మంత్ నుంచి మనం టెస్ట్ సిరీస్ లాంటివి రాయటం బాగుంటుంది. అర్థమైందా? అంటే స్టూడెంట్స్ ఏంటంటే ఈ బుక్ నుంచి అన్ని రావాలని కోరుకోవటం, ఈ క్లాసెస్ నుంచి మొత్తం కవర్ అవుతుంది అనే ఊహలో ఉండటం, అది ఇంచుమించు పాసిబిలిటీ ఉండట్లేదండి APPSC విషయంలో కానీ UPSC విషయంలో కానీ.
సో ఇంకా అన్ని అంటే ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి నాలెడ్జ్కి. దీంతో ఇలా ఫిక్స్ అవ్వడానికి మాత్రం ప్రయత్నించొద్దు. ఓకేనా? సరే, మనం ఇక్కడ ఏంటి మళ్ళీ చూడాల్సిన అంశం ఏంటి అంటే మనకు ర్యాంక్స్ అమ్మ. ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. చూడండి, ఫిన్లాండ్ 86.35 ఉంది. వరల్డ్ యావరేజ్ మనకి అది ఆల్మోస్ట్ మనకు 66.2 దగ్గర ఎక్కడ ఉంటే, ఇది ఫిన్లాండ్ ఎంత ఉంది? 86.35 ఉంది. స్వీడన్, డెన్మార్క్ స్కాండినేవియన్ కంట్రీస్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, నార్వే స్కాండినేవియన్, మళ్ళీ క్రొయేషియా యూరోపియన్ కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్, పోలాండ్ యూరోపియన్ కంట్రీ, ఓకే, స్లోవేనియా, చెకియా, ఓకే, లాత్వియా, స్పెయిన్, ఎస్తోనియా, పోర్చుగల్, బెల్జియం, జపాన్ వరకు అన్ని యూరోపియన్ కంట్రీసే. అంటే 18th ప్లేస్ మళ్ళీ ఏమొచ్చింది? ఏషియన్ కంట్రీ వచ్చింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్తే ఏం చెప్పాము? మొదటి 10 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయని చెప్పారంటే యూరోపియన్ కంట్రీస్. 10 కాదు, మొదటి 17 స్థానాలు కూడా మనకు ఏ కంట్రీస్ ఉన్నాయంటే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న 193 దేశాల ర్యాంకులను విడుదల చేసిందని చెప్పాడు. నిజంగా 193 దేశాల ర్యాంకులను విడుదల చేసిందా అనేది చూద్దాం. 193 దేశాల ప్రస్తావన ఇచ్చారు, కానీ ఈ దేశాలకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేకరించలేకపోయారు డ్యూ టు సమ్ సోషియో పొలిటికల్ ఇష్యూస్. ఓకే, కానీ ఎన్ని దేశాలకు సంబంధించిన ర్యాంకులు మాత్రమే విడుదల చేయడం జరిగింది? 167. కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకు ఏ స్టేట్మెంట్ అండి? ఫస్ట్ స్టేట్మెంట్ 100% ఏమయ్యే అవకాశం ఉంది? తప్పయ్యే అవకాశం ఉంది. ఇంకా భారతదేశం సంబంధించి చూద్దాం, అది ఇంపార్టెంట్. మన కంట్రీ కోసం మనం చూడకపోతే ఎట్లా? దానికన్నా ముందు బాటమ్ 5 కంట్రీస్ చూడండి. 193 UN member countries, but UN released the ranks of only 167 countries for SDG 2024 report. Among these 167 countries, bottom 5 countries are South Sudan, African country, Central African Republic, African country, Chad, African country, Somalia, African country, Yemen, Asian country, అంటే అరబ్ పెనిన్సులాలో సౌత్లో ఉంటుంది. సో బాటమ్ 5 కంట్రీస్లో 4 కూడా మనకు ఏ కంట్రీస్ అంటే ఆఫ్రికన్, 5th వన్ మాత్రం ఏమి? ఏషియన్ కంట్రీ ఉంది. 167th ర్యాంక్ సౌత్ సూడాన్, 166 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, 165 చాద్, 164 సోమాలియా. ఇకపోతే మన దేశం విషయానికి వచ్చేటప్పటికి మన దేశం 109 ర్యాంక్లో ఉందండి. ఎన్నో ర్యాంక్లో ఉంది? 109. లాస్ట్ ఇయర్ రిపోర్ట్లో 112 ఉంది. అంటే ర్యాంక్ ఏమైంది? మెరుగుపడింది. మన దేశం 2023లో 112లో ఉంటే 2024 రిపోర్ట్ ప్రకారం 109. కాబట్టి ర్యాంక్ ఏమైనట్టు లెక్క? మెరుగుపడింది. అంటే ర్యాంక్ మెరుగుపడింది అంటే ఖచ్చితంగా ర్యాంక్ ఏమవ్వాలి? తగ్గాలి. కరెక్టే. ప్రస్తుతం స్కోరు 63.99 ఉంది. ఇంతకుముందు స్కోరు, లాస్ట్ ఇయర్ స్కోరు 63.45 ఉంది. కాబట్టి స్కోర్ కూడా ఏమైంది? మెరుగుపడింది. స్కోర్ పెరిగింది, మెరుగుపడింది. ర్యాంక్ తగ్గింది, మెరుగుపడింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే 2 కరెక్ట్, 3 కరెక్ట్, 4 కరెక్ట్. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న 193 దేశాల ప్రస్తావన ఉంది, కానీ ఆ ర్యాంకుల్ని రిలీజ్ చేయలేదు. ఈ స్టేట్మెంట్ తప్పు. భారతదేశం స్కోర్ను పెంచుకుంది, ర్యాంక్ను తగ్గించుకుంది. కరెక్టే. ఓకే, దాని అర్థం ఏంటి? ఏమి మెరుగుపరుచుకుంది అంటే ఏంటి? స్కోర్ పెంచాలి, ర్యాంక్ తగ్గాలి. కరెక్టే. ఇది ఎప్పటి మాదిరిగానే మొదటి 10 స్థానాల్లో యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, 17 స్థానాలు ఉన్నాయి. కరెక్టే. కేవలం 16% టార్గెట్స్ మాత్రమే ప్రోగ్రెస్లు ఉన్నాయి. కరెక్టే. కాబట్టి ఏమి ఆన్సర్ అండి? 2, 3, 4 మాత్రమే సరి అయినవి. ఓకే, ఇది క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఒక్కసారి మనం కంపేర్ చేద్దాం. ఎందుకంటే ఇండియా, ఓకే, ఇండియా ఇచ్చాడు 63.99 స్కోర్, 100, ర్యాంక్ 109. సో మనకేమవుతుంది? 2000 నుంచి ర్యాంక్ పెరుగుతూ ఉన్నట్లు ఇక్కడ చూపెడుతున్నాడు. ఓకేనా? ఇది అంటే ఫస్ట్ మనకు అప్పుడు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండేవి, 8 ఉండేవి. వాటితో పాటు ఇక్కడ కంపేర్ చేసుకుంటూ వచ్చి 2024లో కూడా ఏమైందండి? 23తో కంపేర్ చేస్తున్నప్పుడు పెరిగింది. ఓన్లీ కరోనా టైంలో కొంతమేర తగ్గింది, కానీ అదర్వైజ్ మన ర్యాంక్ మెరుగవుతూ వస్తున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనకు కొన్ని సందర్భాల్లో మన నైబర్ కంట్రీస్ కానీ లేదా సౌత్ ఏషియా, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో కంపారిజన్ చేస్తాడు. అట్లీస్ట్ సార్క్లో మనం పెద్దన పాత్ర పోషిస్తున్నాము. మన సరిహద్దు దేశాలతో కూడా మనకు కంపేర్ చేయడం మాత్రం ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. అప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అదే కాదు, వేరేవి కూడా చూసుకోవచ్చు, వేరే కంట్రీస్తో కంపారిజన్ కూడా చూసుకోవచ్చు. మనకు ఈస్ట్ అండ్ సౌత్ ఏషియా చూస్తున్నాం. ఈస్ట్ అండ్ సౌత్ ఏషియాలో మనకు ఏమి? థాయిలాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, వియత్నాం సెకండ్, భూటాన్. చూడండి, మన సరిహద్దు దేశాలు
సరిహద్దు దేశాలు శ్రీలంకను కూడా కంపేర్ చేసుకుంటే ఒకవేళ ఎవరు మనకన్నా మెరుగైన స్థానం ఉంది? భూటాన్. చైనా మెరుగైన స్థానం ఉంది 68. శ్రీలంక జలభాగపు సరిహద్దు ఉంది, మెరుగైన స్థానం ఉంది. నేపాల్ మెరుగైన స్థానం ఉంది. ఓకే, బంగ్లాదేశ్ మెరుగైన స్థానం ఉంది. అంటే 5 దేశాలు మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఓకే, మనకన్నా వర్స్ట్ పొజిషన్లో ఉన్న దేశం ఏంటమ్మా? మయన్మార్, పాకిస్తాన్. మయన్మార్, పాకిస్తాన్ ఈ రెండు మనకన్నా వర్స్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ కోర్స్ అది 161వ స్థానంలో ఉంది, మనకన్నా వర్స్ట్ పొజిషన్లో ఉంది. మాల్దీవ్స్ మన మీద బెటర్ పొజిషన్లో ఉన్నట్లుంది, రైట్? మాల్దీవ్స్ మనకన్నా బెటర్ పొజిషన్లో ఉంది, 67th ర్యాంక్లో ఉంది. ఓకే, అంటే మన చుట్టూ ఉన్న దేశాల్లో నేపాల్ మన మీద బెటర్ పెర్ఫార్మెన్స్లో ఉంది, చైనా మనకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్లో ఉంది, భూటాన్ మనకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్లో ఉంది, బంగ్లాదేశ్ మన మీద బెటర్గా ఉంది, శ్రీలంక మన మీద బెటర్గా ఉంది, అండ్ మాల్దీవ్స్ మన మీద బెటర్గా ఉంది. మరి వర్స్ట్ పొజిషన్లో ఏమున్నాయి? మయన్మార్. ఓకే, ఎక్కువగా ఈ మధ్య ఆర్మీ వర్సెస్ పారామిలిటరీ వర్సెస్ రకైన్ స్టేట్ ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. పాకిస్తాన్ ఇది ఎప్పుడు మనకన్నా వర్స్ట్ పొజిషన్లోనే ఉంటుంది, అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ 3 కంట్రీస్ మాత్రం మనకన్నా వర్స్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఈ 6 దేశాలు మనకన్నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ బెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఏంటేంటి? నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలండి. ఓకేనా? కొంతమంది నిజంగా కొంతమంది ఫ్రెండ్స్ ఏమైనా ఇబ్బంది పడవచ్చు నా వల్ల, మీరేం టెన్షన్ లేదు, ఎలాగ పోస్ట్పోన్ అవుతుందని కొంత సమాచారం అందుతుంది. రెండో అంశం ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీలో ఉన్నానండి. అయిపోయాక మనము నేషనల్ మిషన్స్ కానీ ఐసీటీ కానీ ఓకే టెక్నాలజీస్ కూడా మాట్లాడుకుంటాం. కొంచెం ఈ మంత్ ఎండ్ కల్లా మ్యాక్సిమం ఒక ఎడ్జ్కి అయితే తీసుకొచ్చేస్తాను సిలబస్. మీరు దానికోసం ఏమాత్రం టెన్షన్ పడద్దు. అయినంత వరకు కొంచెం చదువుతూ ఉండండి, రివిజన్ చేస్తూ ఉండండి, పేపర్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. రోజుకు ఒక కొత్త మ్యాటర్ అనేది వస్తుంది, అవి చూడడానికి ప్రయత్నించండి అమ్మ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.